దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక పాఠం 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు కోట్లాదిగా చెల్లిస్తూ ఉన్నాము. ఎందుచేతనంటే మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మీ సన్నిధిలో ఉంచారు. మీరు మాతో మాట్లాడబోతున్నారు తండ్రి. మా మనస్సులను సిద్ధపరచుకొని ఇటు అటు చూడకుండా సూటిగా నీ వైపు చూసే భాగ్యం, మీరు మాట్లాడే మాట వైపు మా దృష్టి ఉంచమని, విని గ్రహించే జ్ఞానం నాకు అందరికీ దయచేయమని, ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండమని, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తుడైన పౌలు భక్తుడు, ఆయన చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పాపులలో ప్రధానుణ్ణి అని కూడా ఆయన చెప్పుకున్నాడు. చాలా ధనవంతుడు కూడా, భాగ్యవంతుడు, చాలా మేధావి, తెలివైనవాడు, ధైర్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు మార్చుకొని తన సాధనంగా చేసుకొని వాడుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకోకముందు ఆయన మనుషుల మీద, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళ మీద పగ చూపించి ప్రతీకారం తీర్చుకునేవాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పగ, ప్రతీకారాలన్నీ కూడా మానుకున్నాడు. ప్రేమ చూపించడమే నేర్చుకున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన మొనగాడు ఆయనే. అర్థమైందా? ఆ మాట ఎవరో కూడా చెప్పలేదు బైబిల్లో. ఆయన ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పత్రికా పాఠంలో ఆయన చేసిన బోధలో ఆయన ఒక మాట చెప్పాడు. ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మనం సత్యమే చెప్తాం, నిజమే చెప్తాం, అబద్ధం చేస్తాం. నువ్వు నిజం చెప్పట్లేదంటే ప్రేమ లేదని అర్థం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి, క్రీస్తు వలె ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి, పాటల్లో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి. ఎదుగుదల కనపడాలి. నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావా? అసలు ప్రార్థనే లేకుండా ఉన్నావా? పాటల్లో ఎదుగుతున్నామా? ఇక్కడ నిలబడి పాడక్కర్లేదు, అక్కడ ఉండి కూడా పాడవచ్చు. ఇక్కడ ఉండి పాడడానికి చూడడం అక్కర్లేదు. మాకు నువ్వు మైకులో పాడితేనే దేవుడు వింటాడని అనుకోకండి. మీరు ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి మీరు పాట పాడితే నువ్వు పూర్ణరాగం తీసుకున్నా నీ మనసులో దేవుడు వింటాడు. బ్యారేజీలో పనిచేసినప్పుడు నేను పాటలో పాడుతూ పనిచేసుకున్నాను. ఇక్కడ పన్నెండు పాటలని చాలా బాగా పాడుతున్నారు సార్, మీరు చాలా బాగా పాడుతున్నారు. మధ్యాహ్నం
భోజనం చేసిన తర్వాత ఒక గంట మాకు రెస్ట్ ఉంటుంది. ఆ రెస్ట్లో పాటలు పాడినాడు. అన్యుడు ఒకడు, అతను మృదంగం వాయిస్తాడు, బాగా నాస్తున్నట్టు. వాడు వెళ్ళడు. అతను అక్కడ ఏదో ఒక డబ్బా తీసుకుని, ఆ పెయింట్ డబ్బాలు అయింది, దాని మీద దొరవేసేవాడు. మొదలు నా పాట కంటే బాగా వాయించేవాడు. మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఆ విధంగా మేము పాటలు పాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళం. పాట సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా బాబు వెంకటకు వచ్చిన పాట పాడరా తొక్కుతాను కూడా అంతా పాట పాడి సైకిల్ దొక్కుతాం. అంటే దేవుణ్ణి స్తుతించగలిగే స్వరం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుణ్ణి పాటలతో స్తుతించేవాడు, పాటల్లో ఎదిగేవాడు. ఎదుగుదల కనపడాలి. ఆ పాటలను బట్టి దేవుడు నాకు ఈ పరిచయం ఇచ్చాడు అనుకుంటా. పాటలు ఎదిగాను కాబట్టి ఇంకో పని నాకు అప్పగించాడు, పరిచయం, సేవ వాక్యం చెప్పేవాడు. పాటల్లో ఎదిగాను. తర్వాత ప్రార్థనలో ఎదిగాం. టేకెళ్ళిన తర్వాత ప్రార్థనలో ఎదిగాను కాబట్టి ఇక్కడ మీతో పాటు ఇక్కడ మేము ప్రార్థనలో ఉండి చివరి వరకు ప్రార్థన చేయగలుగుతున్నాం. ఏ సంఘాలకి వెళ్ళి చూసుకోండి, దైవజనులు మీతో ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ వరకు ప్రార్థన చేసుకున్నామా అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు. ఆఖరిని అయ్యాక వస్తారు. మిమ్మల్ని చేస్తే చేయమని చెప్పి మేము బాగోదు. మేము మీకు ఏది చెప్తున్నామో అదే చెయ్యాలి. మేము అది నేర్చుకున్నాం. అలాగే సంఘం పట్ల ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నాం. మమ్మల్ని ద్వేషించిన వారిని కూడా మేము ద్వేషించాం. మా మీద చెడ్డ మాటలు పలికే వారి పట్ల కూడా చెడ్డ మాటలు పడుతున్నాం. ఎందుకంటే వాక్యం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. దేవుని మెప్పు కావాలి మనకి, మనుషుల మెప్పు కాదు. కనుక ఈ రోజున ప్రేమ కనపడలేదు. ఎక్కడ నువ్వు ప్రేమ చూపించకపోతే నువ్వు ఎలా ఎదుగుతావు? ఎదుగుదల ఆగిపోతావు. నువ్వు లోకంలో నుండి దేవునిలోకి వచ్చావు. లోకంలో ఉంటే పగ, ప్రతీకారం, దుర్మార్గాలు, దుష్టత్వాలు అది లోకంలో చెల్లుబడవుతాయి. దేవునిలో మనం స్థలం మార్చేసాం. లోకం అనే స్థలంలో లేవు, మనం దేవుడు అనే స్థలానికి వచ్చేసాం. ఇక్కడ దేవుని యొక్క కోరికలు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ప్రేమ లాంటిదో మనం వాటిని తెలుసుకోవాలి. ఇక్కడ ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ ఆ అరణ్య వాసులకి సువార్త చెప్పడానికి ఒక మంచి ప్రసంగికుడు వెళ్ళాడంట. ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ క్రీస్తు ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న అనేక మందిని ఆయన బాగు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, పాపంలో ఉన్నవారిని ఆయన ప్రేమించాడు, ఆ పాపం నుండి విడిపించాడు. ఆయన ప్రేమ వల్ల మనం రక్షించబడ్డాం, దేవుని తెలుసుకున్నాం అని మొదలుపెట్టి ఆయన ప్రసంగం చేసి ముగించాడంట. ఆ ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆ ప్రసంగం అక్కడ కూర్చొని విన్న ఆ ప్రజలంతా లేచి, ఆయన్ని మేము చూసామండి,
ఆయన మా మధ్య నివసించాడండి. ఆయన మాతో ఉన్నాడండి. ఆయన మా మధ్య చనిపోయాడండి. ఆయన సమాధి మా మధ్యలోనే ఉందండి అని చెప్పారు. అప్పుడు ఆ ప్రసంగికుడు అన్నాడంట, దేటయ్యా విడ్డూరంగా మాట్లాడుతున్నారు మీరు? ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మీ మధ్య ఉంటాడు ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నాం మీరు అన్నాడు. లేదండి, ఆయన మా మధ్య ఉన్నాడండి, మాతో ఉన్నాడండి. ఆయన మాటలు విని ఆయన ప్రేమను బట్టి మేము మారామండి. ఆయన మా మధ్య చనిపోయాడండి. కావలిస్తే మాతో రండి, ఆయన సమాధి చూపెడతా ఉన్నారట. పదండి అయితే అన్నాడట. అడవి ప్రాంతంలోకి ఆ గిరిజనులు ఆ మధ్యకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక సమాధిని చూపించారంట. ఇదే ఆయన సమాధి అన్నారట. ఆయన సమాధి అయితే అన్నారట. లేదు ఇదండి ఆయన సమాధి, ఇక్కడే సమాధి చేస్తాం మేము అంటే అప్పుడు ఆయన పేరు ఏంటన్నారంట. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్ అండి అన్నారంట. అంటే డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడు అలాంటి సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి ఆ అడవి వాసుల మధ్య సువార్త ప్రకటించాలని వెళ్ళాడంట. భార్య భర్త బిడ్డల్ని ఆస్ట్రేలియా వదిలేసి వెళ్ళారంటారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రయాణం వెళ్తూ ఉంటే ఒక సింహం అతని మీద దాడి చేసిందంట. ఒక కన్ను పోయిందంట సింహం దాడితో. అప్పుడు గబాలు గిరిజనులు ఆదుకున్నారు. ఆ నరరూప మాంస భక్షకురాలు, కానీ వాళ్ళిద్దరిని తినలేదు. ఆయన చేరదీసి ఆయనకి ఆ కట్టుబట్టి అయ్యగట్టి ఈ గట్టి అక్కడ బాగు చేసి ఆ పసరు వేసి బాగు చేసి వాళ్ళ మర్చించుకున్నారు. ఆ డేవిడ్ లివింగ్స్టన్ తన భార్య వాళ్ళకి చూపిన ప్రేమ వాళ్ళు మర్చిపోవాలి. భార్య కొన్నాళ్ళకి అనారోగ్యంలో చనిపోయింది. అర్థమైందా? చనిపోతే తర్వాత ఆయన వాళ్ళ మధ్య తిరిగి వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి దేవుని యేసు ప్రభు ఏమైతే చేశాడో అక్కడ ఉన్న రోగాలు వచ్చిన వాళ్ళకి ఏ మందు వేయకుండా ఆయన ప్రార్థన చేస్తే నయమైపోవడం, ఏ పసర వేసుకోకుండా ఆయన అలాగా చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత పడటం, ఎటువంటి తెగులుతో ఉన్నా సరే వాళ్ళందరూ బాగైపోవటం, రకరకాల అనేక రకాలుగా ఆ మనుషులకి వాళ్ళు ఉపయోగపడటం, ఆయన చేసినటువంటి ఆ కార్యాలు క్రియలు, ఆయన చూపిన ప్రేమగల మాటలు ఇవన్నీ వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళందరూ కూడా దేవుళ్ళకు వచ్చారు, బాప్తిసం పొందారు. ఒక పెద్ద సంఘముగా అక్కడ కట్టబడ్డారు. వెనక వచ్చి ఆయన అక్కడ ఆయన చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన వచ్చి అక్కడ క్రీస్తు ప్రేమ గురించి చెప్పినప్పుడు ఆ ఆఫ్రికా వాసులందరికీ, అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అన్నిటికీ తెలుసు. ఆయన ప్రసంగించే క్రీస్తుని గురించిన ప్రేమను వాళ్ళు వర్ణించి చెప్పినప్పుడు వీళ్ళకి డేవిడ్ లివింగ్స్టన్నే గుర్తుకొచ్చాడు. అందుకనే వాళ్ళు అలా మాట్లాడారు. ఆయనతో మా మధ్య ఉన్నాడండి ఆయన. మీరు చెప్పాయన మా మధ్య ఉన్నాడు. మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆయన మా మధ్య ఉన్నాడు, మా మధ్య తిరిగాడు, మా మధ్య మాకు అందరికీ ప్రేమను పంచాడు, మా మధ్య చనిపోయాడు,
ఆయన మా మధ్య ఉండాలని మేము ఆయన సమాధి మా మధ్యలోనే కట్టుకున్నామని చెప్పారట. ఇప్పుడు దాన్ని బట్టి ఆ సేవకుడికి అర్థమైంది, డేవిడ్ లివింగ్స్టన్ వీళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించాడు, క్రీస్తు మహిమలు వీళ్ళకి తెలియజేశాడు. చివరికి ఆయన అక్కడే చనిపోయాడు. తన ముగ్గురు బిడ్డలు కూడా ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు లేక వాళ్ళు ప్లాట్ఫారం అంటే తిరిగి అడుక్కుని తిని బతికారట. వాళ్ళ బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. భార్య చనిపోయాక, నా భార్య చనిపోయింది కదా ఇక్కడ అనారోగ్యంతో, ఏ మందు లేక వైద్యం లేక అని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఆ ఆఫ్రికా ప్రాంతం వచ్చాడో ఆ ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడంటే క్రీస్తు ప్రేమను వీళ్ళకి చూపించాలి, క్రీస్తు చేసిన కార్యాలు వీళ్ళకి జరిగించాలి అని చెప్పి ఆయన తన జీవితాన్ని అక్కడ త్యాగం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే పౌలు గారు కూడా అదే రీతిగా జీవించాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. పౌలు గారు వివాహం చేసుకుంటే నా భార్య నా పరిచర్యకు అడ్డుగా ఉంటుందని తలంచి వివాహాన్ని మానుకున్నాడు. కానీ అందరినీ మానుకోమని చెప్పలేదు ఆయన. వివాహం చేసుకోండి, భార్యలు భర్తలకు లోబడి ఉంది, సత్యం. భర్తలు భార్యను ప్రేమించండి అని చెప్పాడు. ఒకరి ఎడల ఒకరు లోబడి జీవించండి, కాపరాలు. నేనైతే వివాహం చేసుకోవట్లేదు అని మీరు మానొద్దు అని చెప్పాడు ఆయన. కనుక ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి కొన్ని మాటలు చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన మీ మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత అనేది తప్పనిసరిగా క్రైస్తవులకు ఉండాలి. తగ్గించుకునే మనసు తప్పనిసరిగా ఉండాలి. విధేయత తగ్గించుకునే మనసు ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ ఉన్నప్పుడే. యేసుప్రభు వారు ఎందుకు విధేయత చూపించాడంటే, ఎందుకు తగ్గించుకున్నాడంటే ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన. దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడుతుంది బైబిల్లో. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చూసారా? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. ప్రేమించే ప్రతివాడు, అర్థమైందా? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రాంతంలోకి వెళ్ళి
మనుషులను తినే మనుషులు. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునికి ఎరుగడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, నాలాంటి వాళ్ళు ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగని వారమే. దేవుణ్ణి ఎరగకుండా ఎన్ని మాటలు చెప్తే ఏంటో ఉపయోగం? దేవుణ్ణి ఎరగకుండా ఎంతకాలం చచ్చిపోతే ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవాలి కదా మనం. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే వాక్యాన్ని తెలుసుకోవటం, ప్రార్థన చేసి తెలుసుకోవటం, పాటలు తెలుసుకుంటామా? మరి ప్రేమ ఏది? ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తే దేవుడు ఎలాగ నిన్ను ఎదుగుతాడు? ప్రేమ లేకుండా చేస్తే దేవుడు ఎలా గుర్తిస్తాడు నేను? ప్రేమ అనేది దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు దేవుణ్ణి ఎదుగుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. గమనించాలి. మనము క్రీస్తును కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు కలిగిన వారంగా మనం ఉండాలంటే నీలో ప్రేమ కనిపించాలి ప్రతి ఒక్కరికి. రగా, ద్వేషం, ప్రతీకారం కాదండి. అందుకని ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించలేదు. ఆయన ప్రేమను, ఆయన శిలువ మరణాన్ని చూసిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు ఆయన పక్కనే, శిలువ పక్కనే. అంటే యేసు ప్రభుని ఆ దొంగలతో సమానంగా చేశారు ఆ ప్రభుత్వం, అధికారులు. దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, గజ దొంగలు, వాళ్ళిద్దరి మధ్య ప్రభువుని సిలువ వేసి వాళ్ళతో సమానం చేశారు. ఏం తెలుసుకున్నారు ఆయన ప్రేమని? ఆయన ఎన్నో కార్యాలు చేశాడు కదా. ఎంతో మందిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చేతులను చేతులు ఇచ్చాడు, కాళ్ళని కాళ్ళు ఇచ్చాడు, పక్షవాయువు గలవారిని స్వస్థపరిచాడు. అందరూ ఉన్నారా ఇక్కడ? చూస్తున్నారే. ఏ ఒక్కరు కూడా అవి చెప్పలేదే. ఏ ఒక్కరు కూడా అదేంటంటే ఆయన నాతో పాటు సమానం చేసి అక్కడేసేటి, ఆయన ప్రత్యేకంగా సిలువేయండి అనలేదు. ఈ రోజున కూడా అలాగే ఉన్నారు. దేవుని ద్వారా, దైవజనుల ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా మేలు పొందుతూ, ఆ దైవజనులను దూషించినప్పుడు, ఆ దైవజనులను దేశించినప్పుడు, దైవజనుల గురించి చక్కగా చెప్పినప్పుడు అది తప్పు, అలా అనకూడదనే మాట మాట్లాడతారు. ఆనాడు ఎలా ఉందో లోకం ఈనాడు అలాగే ఉంది. ప్రేమ ఏంటి? ఇంకా ప్రేమ అనేది మనం నేర్చుకోకపోతే ఎలా ఎదుగుతాం? మన కుటుంబం ఎలా ఎదుగుతుంది? ద్వేషించుకుంటూ పోతే ఏముంటుంది? ద్వేషించుకుంటూ వెళ్ళిన అధికారులు ఎవరు కూడా నిలవలేరు అధికారం. ద్వేషించే మనుషులు ఈ లోకంలో లేకుండా పోయారు. కానీ దేవుడు అలాగే ఉన్నాడు. దేవుణ్ణి అనుసరించి ఆయన ప్రేమ కలిగిన భక్తులు ఆయనతో ఉన్నారు, చనిపోయారు. ప్రేమ నేర్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని మనసు కలిగి ఉండాలి మనం. గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పౌలు గారు అన్నీ కూడా క్రీస్తు మనసు గురించి, క్రీస్తు ప్రేమ గురించి రాశారు.
అంటే ఆయన క్రీస్తు మనసు తెలుసుకున్నాడు, క్రీస్తు ప్రేమను ఆయన ఎదిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అని చెప్తున్నాడు. ఆయన మనసు ఎరిగి ఆయనకు బోధించదగిన వాడెవడు? ఎవరు బోధిస్తే ఎవరు బోధ అంటాడో, ఎవరు ఆయన కంటే ఎక్కువ బోధించేవాడు ఎవరు? నాడు మేము చేసే బోధలన్నీ ఆయన చేసినవి కదా. మా సొంత బాధ ఒకటి ఉండదు. మనిషి తన సొంత బోధ ఏది కూడా దేవునికి మించిన బోధ అవ్వదు. కానీ ఈ రోజున సొంత బోధలు చేస్తున్నారు చాలామంది సేవకులు. ఆయన బోధ పక్కన పెడుతున్నారు. అంటే క్రీస్తు ప్రేమ అనేవారు, క్రీస్తు ఎరగిన మాట. లోకములో ధనమే వాళ్ళకి ముఖ్యం, సంపాదన కోసం రకరకాలుగా బోధలు మారుస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి, మన మనస్సును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో 8:12 కాడి నుంచి మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, మోసే ద్వారా చెప్పాడు. ఆయన అన్నీ సమకూర్చేవాడు దేవుడు ఇశ్రాయేలుకి. దేవుడు అన్నీ సమకూర్చి అన్ని యోగక్షేమాలు చూసాబట్టి వాళ్ళ ప్రాణాన్ని కాపాడి వాళ్ళకి అన్ని విధాల సెక్యూరిటీ సిద్ధపరిచి వాళ్ళని నడిపించినప్పుడు ఆహారం, వస్త్రం అన్నీ కూడా వాళ్ళని సిద్ధపరచడే. గమనించాలి. 8:12 మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, గొర్రె మేకలను వృద్ధి, నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు చూడండి, నీ మనస్సు మదించి. ఎప్పుడు మనసు గర్విస్తుందంటే, మదించంటే గర్వించదు. నీకు అన్నీ సమకూరినప్పుడు గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళకి అర్థం అవ్వదండి. నాకు డబ్బులు కలిగేటప్పటికి మనం బాగున్నా అన్ని విధాలా అనే ఆలోచన మనసులోకి వచ్చేసరికి ఆ మనసుకంట మదం వస్తుందంట. మదం అంటే అది గర్వం, బరువు అంటారు. అంత స్పష్టంగా చెప్పాడు దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు, వాక్కు లేదు, ఏమి లేదు. పొరుగు దేశంలో నానా శ్రమలు పడుతుంటే, కష్టాలు పడుతుంటే 8 గంటలు పని చేయవలసింది, 18 గంటలు పని చేయవలసి వచ్చింది. వాళ్ళకి ఆ చెరల నుండి విడిపించి దేవుడు వాళ్ళని బయటికి రప్పించి, ఇండ్లు లేని ఇల్లు ఇచ్చి, పొలాలు లేని పొలాలు ఇచ్చి, ఆస్తిపాస్తులు, గొర్రెలు, మేకలు అవన్నీ కలగజేసి మీరు స్వేచ్ఛగా బతకండి, నా నామమును ఆరాధించండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించండి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి. అంటే అప్పుడు ఆస్తిపాస్తులు పశువులే. ఉద్యోగాలు ఎక్కడున్నాయండి అప్పుడు? అన్నటి వరకు లేవు కదా. 100 సంవత్సరాలకి లేవు, ఇంత ఏమీ లేవు. అప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఒక గేదె, ఆవు, ఇలా మీకు గొర్రెలు, మేకలు, పందులు మేకులు బతుకుతాం కదా. వాటిని ఆ పండగలకు అమ్ముకొని బట్టలు కొనుక్కోవటం, ఇంట్లో కాస్తంత శుభ్రమైన ఆహారం తినటం ఇలాగుండే. అప్పుడు ఆస్తిపాస్తులు గొర్రెలు, ఎడ్లు, మేకలే. అందుకనే ఆ పదం రాశాడు. ఇప్పుడులాగా ఈ ఉద్యోగాలు, టీచర్స్, సాఫ్ట్వేర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఏం లేవు. అప్పుడు ఈనాడు పొలం మంది సంపాదించేస్తున్నారు. నెల వచ్చేసరికి లక్షలు వస్తున్నాయి జీతాలు. డాక్టర్లకి లక్షలే, రోజుకు 1,00,000 వచ్చేస్తుంది డాక్టర్లకి. అప్పుడు లేవి.
అప్పుడు ఆస్తిపాస్తులు ఏంటంటే పశువులు, గొర్రెలు, మేకలు, పంటలు, పొలాలు, అంతే. అవే ఆధారం. అందుకనే అవి రాశాడు అప్పుడు ఆయన, వాటిలో నివసింపగా. గమనించండి, నీ గొర్రెలు, పశువులు, నీ గొర్రె మేకలు ఎద్దులు వృద్ధి అయి నీకు వెండి బంగారము విస్తరించి. అదే వెండి బంగారం అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ దేవుడు అప్పుడు సృష్టించాడు. నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, చూసారా, అది ఆస్త మనిషి వర్ధిల్లేటప్పటికి మనసు మదించున్నది. మనసు గర్వం వచ్చేస్తుంది మనసులో. ఎందుకంటే దేవుని మనసు లేక, నీకు దేవుని మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. యేసు దేవుడు నిన్న నేడు నిరంతరము. అది దేవుని మనసు మనం కలిగి ఉంటే మనం అలాగే ఉంటాం. ఎంత కలిగినా నీ స్థితి మారదు, నీ మనసు మారదు, దాని మీద నీ మనసు ఉండదు. అబ్రహాంకి అలాగే కలిగాయి. కలగనప్పుడు ఏమీ లేనప్పుడు అబ్రహాం అదే మనసు కలిగి ఉన్నాడు. దేవుని మాటని వచ్చేసాడు. అన్నీ కలిగా కూడా దేవుని మాట విన్నాడు అతను. అర్థమైందా? ఏమీ లేనప్పుడు దేవుని మాట విన్నాడు, అన్నీ కలిగిన తర్వాత దేవుని మాట విన్నాడు. ఎప్పుడు ఏమీ లేనప్పుడు తన భార్య అబ్రహాము మాట ఉంది, సారా. అన్నీ కలిగాక కూడా అతనికి లోబడి ఉంటున్నారు. ఈరోజు ఆడవాళ్ళు అలాగే భార్యలు ఉంటున్నారా? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నామండి? ఏం నేర్చుకుంటున్నారు ఆడవాళ్ళు? మనసు మదించకూడదు, మనసులోకి గర్వం రాకూడదు. అబ్రహాం సారాలు ఎందుకు రాదు బైబిల్లో పెట్టాడైనా? యోబు అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు, అన్నీ లేనప్పుడు ఒకేలా ఉన్నాడు. భార్య అలా లేదు. మరి యోబు భార్య అలా లేదు. అలా ఉండకూడదు. మనం మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడింది అతను. అన్నీ సంపాదించినప్పుడు ఆమె కూడా గర్వంతో ఉంది. ఇప్పుడు గర్వంతో ఉంది కాబట్టే భర్తన మాట్లాడగలిగింది. లేనప్పుడు కొంతమంది అలా ఉంటా ఉంటారు. దేవుడు అదే చెప్పాడు ఇశ్రాయేలుకి. అర్థమైందా? నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచలవేమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మర్చిపోతున్నారు. దేవుని మర్చిపోతున్నారండి. నీకు అన్నీ దేవుడు ఇస్తుంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుంటే తినేసి మదమెక్కిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా పెరుగుతూ ఉన్నారు. అంటే 7 మందిరం లేదు. సంఘం అంటే ఏది? ఈ రోజున ఎంతమంది రాకుండా ఉన్నారు? దేవుని మర్చిపోతాం కాదు, దైవారాధన మర్చిపోవటం కాదా? అన్నీ దేవుడు నీకు ఎలా ఇచ్చాడో అన్నీ అలాగే తీసేస్తాడు. అర్థమైందా? అందుకనే పౌలు గారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. అర్థమైందా? మనం ముందు చదివాం కదా, ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ఎదుగు 10 ఇళ్ళు కట్టుకో, 10 కాసులు బంగారం కొనుక్కో, 10 ఎకరాల పొలం సంపాదించుకో, అన్ని ఎదగడం తప్పు కాదు. వాటితో పాటు దేవునిలో కూడా ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనకు రావాలి. ఎక్కడ ప్రార్థన పెట్టినా రావాలి. సహవాసం, సంఘం. ఈ వరకు సంఘం ప్రార్థిస్తుంది. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు. నీకోసం నువ్వు వచ్చినా రాకపోయినా చేస్తున్నారు. మరి ఆమె ప్రేమిస్తున్నావా? నువ్వు సంఘ సభ్యుల్ని ప్రేమిస్తున్నావా? విశ్వాసాన్ని ప్రేమిస్తున్నామా? చేదరించుకుంటున్నామా? ప్రేమించాలండి. ప్రేమిస్తే పోయేది ఏముందండి? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ అక్కల అవసరాన్ని తీస్తాడే. నీ కొరకైన మేలు దాచించుతాడే. ప్రేమించకుండా ఎంతో నష్టపోతాం మనం. క్రైస్తవులుగా మారిన తర్వాత గమనించండి, 40 సంవత్సరాలు దేవుడు మనం పోషించాడు. కణాలకు తీసుకొచ్చాడు. వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడం, ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. వాళ్ళకి సొంతంగా అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. తలాలు ఇల్లు కట్టుకొని మేకల్ని, పశువుల్ని, గొర్రెల్ని సంపాదించుకొని, వేల కొద్ది సంపాదించుకొని వర్ధిల్లి నీ మనసు మదించడం ఏంటి? ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు పోషించిన సంగతి మర్చిపోయానే. వంట చేసుకోకుండా, బట్టలు కొనుక్కోకుండా, జోళ్ళు కొనుక్కోకుండా, ఎటువంటి మందులు వేసుకోకుండా ఆరోగ్యం ఇచ్చి 40 సంవత్సరాలు పోషించాడంటే ఆశావాస విషయమా? ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారు? హాస్పిటల్కి వెళ్ళి బట్టలకి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ ఇశ్రాయేలుకి లేకుండా చేశాడు. గమనించాను. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ వచనం, 3వ వచనం కాంచి మనం చదివితే, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ గాని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇప్పుడు అన్ని కాలు వాపులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, చేతులు నొప్పులు కదా. ఒక అరగంట అలాగా కూర్చోలేకపోతున్నారు, కదలకుండా. కారణం ఏంటి? నొప్పుల గురించే కదా. ఒక మైలు నడలేకపోతున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. 40 సంవత్సరాలు నడిచారండి. 4 గంటలు నడలేకపోతున్నాం. 4 గంటలు ఎందుకు? 40 నిమిషాలు నడలేము. మనం నిలబడలేదు. అదేనా? బండి స్కిడ్ అయి పడిపోయాను నేను. ఆ నొప్పి మోకాలు జాయింట్లో తగ్గలేదుకుంటున్నాను. పై తగిన దెబ్బలు అవి మానే కానీ బుధవారం మొదలు అబ్బాయి మీటింగ్స్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి 2 గంటలు, గంట పాటలు, గంట వాక్యం చెప్పు. డాక్టర్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ ఇస్తే తగ్గుతుంది అంటున్నాడు. బుధవారం మొదలు లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇలా నిలబడి మాట్లాడితేనే ఉన్నాను. నా బాధలు చెప్తే మీకు చెప్పుకుంటే తెలుస్తాయి. అర్థమైంది? నిలబడి పాటలు పాడడానికి యవనస్తులు ఉన్నా రారు, పాటలు పాడినోళ్ళు రారు. అంత జ్ఞానం లేకుండా ఉన్నారండి. ఏమి నేర్చుకున్నారండి?
ఏమి ఎదుగుతున్నారండి? ఇంత క్రమశిక్షణగా కండిషన్స్ సంఘాన్ని పెట్టి నడిపిస్తుంటే చాలామందికి బాధాకరంగా ఉంటుంది. ఈ సిస్టమ్ రావాలండి, ఎదగాలి. మనం 40 సంవత్సరాల వాళ్ళని నడిపించాడు దేవుడు. వాళ్ళ బట్టలు మాయలేదంట, కాలు వాయలేదంట. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తర్వాత వాళ్ళని కనాను తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరికీ ఆ దేశాన్ని పంచిచ్చేసాడు, భూములు అన్నీ. అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, స్థిరపడ్డారు. అక్కడ పశువుల్ని, గొర్రెల్ని, మేకలను పెంచుకొని మందలు చేసుకున్నారు. ఇదంతా వెండి బంగారం సంపాదించుకున్నారు, విస్తరించారు. వారికి కలిగిందంతా చూసుకుని మనసులో గర్వం తెచ్చుకున్నారు. అలా ఉండకూడదు. అలా ఉంటే నీకే ప్రమాదం, నీకే నష్టం. అదే కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక పెట్టుకోండి, దేవునికి మనకి మధ్య మనస్సే ఆధారం. గుర్తుపెట్టుకోండి, సంపాదన ఏది కాదండి. మనసు ఒకటే ఆయనకి మనకి మధ్యలో. ఆ మనస్సులను ఎలాగా నడిపించుకుంటే అలా ఉంటుంది. ఆ మనస్సును కానీ పాడు చేసుకున్నావా మొత్తం అంతా పాడైపోదు. కనుక నీ మనస్సు నువ్వు సంపాదించుకున్న వస్తు వాహనాల మీద, భూముల మీద, బంగారం మీద వెళ్ళకూడదు. నీ మనసు దేవుని మీద ఆనుకుని ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. గమనించండి. అందుకని యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తాడు, 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడికి మనసు అండి, మనసు. ఈ మనసు నీ మాట ఎంతో, దేవుని మాట ఎంతో. నీ మనసు దేవుని మాట ఎంతో. అందరి మాట వింటుంది, ఎవరేం చెప్తున్నా వింటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది నీ మనసు. కానీ దేవుని మాట వినదు, దేవునికి ఇష్టమైన రీతిగా మాట్లాడుతుంది నీ మనసు. సంపాదించుకున్నది ఏది కూడా నిన్ను కాపాడదు. నీకు అక్కడికి రాదు, అడ్డుగా రాదు. అది అర్థమైందా? సామెతలు 11:4 మనం చదివితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించు. ఏమి రక్షిస్తుంది? నీతి. నీతి గల మనసు ఉండాలి. నీ మనసులో నీతి ఉండాలి. నీ సంపాదన కాదు, నీ మనసులో ఉండటం. నాకు అంత ఉంది, ఎంత ఉంది, అయ్యున్నాయి ఏంట్రా అన్నావనుకో, సంవత్సరం జరగకుండా అన్నీ నొక్కేస్తారు. దేవుడేంటి అయినా? దేవుడు. మనుషులేం చేయలేదు నిన్ను, దేవుడు. కనుక తోటి మనుషుల మీద ప్రేమ చూపించడం నేర్చుకోండి. సేవకుల మీద ప్రేమ చూపించడం నేర్చుకోండి. సంఘస్థుల మీద ప్రేమ చూపించడం నేర్చుకోవాలి. నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘం, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు దైవజనం. నీ సంఘస్థులను ప్రేమించాలి, తోటి సహోదరుని ప్రేమించాలి, సేవకుడిని ప్రేమించాలి. అది వదిలేసి నీ చుట్టాలని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించి వాళ్ళ మాటల్లో మాట కలిపి, వాళ్ళ ఇష్టాల్లో నీ ఇష్టాన్ని కలిపేసి నువ్వు అలా ఉండకూడదు. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
మనసును జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు. గీతోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. గీతోపదేశకాండం ఆరంభంలోనే చెప్పాడు ఇశ్రాయేలు దేవుడు. ప్రారంభంలోనే చెప్పాడు మాటలన్నీ. మనకి తర్వాత పౌలు ద్వారా చెప్తున్నాడు, చెప్పాడు ఆయన. అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించవలెను. అది ఏదైతే దేవుని కార్యాలు కన్నులారా చూస్తున్నామో, దేవుడు చేసిన అద్భుతాలు చూసారా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, బండాల నుండి నీళ్లు రప్పించడం, ఐగుప్తీయులకి 10 అద్భుతాలు అక్కడ చేసి ఐగుప్తీయుల్ని భయపెట్టాడు దేవుడు. అవన్నీ చూశారు, కన్నులారా చూశారు, చెవులారా విన్నారు. కనుక వాటన్నిటిని మరొక ఉండునట్లు, అది దేవుడు కూడా అంతే కదా, మనకే చేశాడు కదా. దేవుడు ఇల్లు ఇచ్చాడండి, దేవుడు అది ఇచ్చాడు, దేవుడు ఒకప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు దేవుడేనండి అని చెప్తున్నావు. దేవుడు ఇచ్చాడు, నిజమే, నీకు కలగ చేసుకున్నావు, కూడగట్టుకున్నావు. మరి మర్చిపోతే ఎలాగ దేవుణ్ణి? మర్చిపోతే ఎలాగండి? దేవుని సంఘం ఆరంభంలో వచ్చినప్పుడు ఈ సంఘం ఉంది కదా, ప్రార్థన చేస్తారు కదా, ప్రతి శనివారం చేస్తున్నారు, ప్రతి నీ కష్టాల్లో బాధల్లో సమస్యల్లో చేస్తున్నారు. అప్పుడున్న స్థితి మారింది నీకు. ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు, మరి అన్నీ మర్చిపోకూడదు కదా, వెనకటివన్నీ మర్చిపోకూడదు కదా. వెనకటివన్నీ మర్చిపోమన్నాడంటే ఏం మర్చిపోమన్నాడు? పౌలు గారు వెనక ఉన్నవన్నీ మర్చి ముందుకు వెళ్తున్నానని చెప్పి. ఏంటైనా వెనకుండా మర్చిపోవటం? పాత జీవితాన్ని మర్చిపోయాడు, పాప జీవితాన్ని. అది మర్చిపోవాలి నువ్వు. మళ్ళీ అది గుర్తు చేసుకుని అవి చేయకూడదు. కానీ వెనక అది నువ్వు సంఘంలోకి వచ్చిన నాటి నుంచి నీ వరకు ప్రార్థన చేసిన వాళ్ళని, నిన్ను వాక్యంలో నడిపించిన వాళ్ళని, నీకు అన్ని విధాలా నీకు సహాయపడినటువంటి సంఘ బిడ్డలు మర్చిపోకూడదు. దేవుడిని పట్ల చేసిన కార్యాలు మర్చిపోకూడదు కదా నువ్వు. అప్పుడు ఏమీ లేదు, నాకు అన్నీ ఇచ్చాడు, అయ్యో దేవుడిని నేను మర్చిపోకూడదని అనుకోవాలి. నీ మనసులో ఉంచుకోవాలి, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరొక ఉండునట్లు నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి ఎంతకాలం ఎంతకాలం జీవితకాలం కాదు కదా. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మన పరిస్థితులు మారుతున్నాయి. 10 సంవత్సరాలు మర్చిపోతున్నాం. నువ్వు మర్చిపోతే దేవుడు నిన్ను కూడా మర్చిపోయేలా చేస్తాడు. అది చేత గౌరవం ఉంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మనసు ఉంది కదా, ఇష్టానుసారంగా ఆలోచించకూడదు. మనం లేకపోతే నీ మనస్సు దేవుని మీద అనుకోవాలి తప్ప దేవుని గురించి ఆలోచించాలి. అప్పుడు దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. అలాగే దేవునికి ఇచ్చిన కుమారులకి, నీ కుమారులకి వాటిని నేర్పాలి. పిల్లలు వస్తారు, పిల్లలు తీసుకొని అలాగే పసుకుంటూ ఉంటాను నేను. నా రోజు అంటుంది, అయ్యేటండి ఇక్కడ కూడా మా మీద పెత్తనం చేసిన మా పిల్లల మీద కూడా పెత్తనం చేస్తానంటది. ఎలాగంటే నువ్వు చెప్తానంతే. అలా పెడతారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు ఉండాలంటాను. అలాగైతే అంటాను, అలా మానేస్తానండి అయితే అంటుంటుంది. ఇంకా నాకు చిరాకు.
ఎందుకంటే నాకు అలవాటు అది. అంత ఎదిగిన నాని మీద కూడా చిరగపడుతాను ఒకసారి, అమ్మగారి మీద ఎప్పుడు చిరగపడుతుంటాను. ఎందుకంటే ఆ పనులు అలా ఉంటుంటాయి. సార్లు ఉప్పు వేయదు, కూరలో కారం వేయదు, ఎలా చేస్తూ ఉంటుంది. అందుకని వంటగదికి చూస్తూ ఉంటాను ఒకసారి. ఎందుకంటే నాకు అలా వచ్చేసింది అంతే. మాట వింటే మనం మనసులో ఉంచుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు, నీ కుమారులకు నా పిల్లలకే నేర్పించాను. ఎన్నాళ్ళు బాగుపడ్డారు, ఎన్నాళ్ళు కష్టాలు బాగుతున్నారు. ఆ పిల్లలకు కూడా చెప్తాను. ఇప్పుడు నేను మా అర్థమడుకో కొడుకు, ఒరే ఈ కటింగ్ ఏంటన్నాను, మార్చే తర్వాత అన్నాను. అది వెళ్ళాడు మళ్ళీ మనం దశ సెలవుకి, మళ్ళీ అది కటింగ్ వేసుకొచ్చాడు. అరే తాతయ్య తిడతాడు, నువ్వు ఎలా వేసుకున్నాడు, తిడతాడు సార్ తాతయ్య అన్నాడు. ఏం లేదే అన్నాడు. వచ్చాడు, ఆ గోపురం తీసేసాను కూర్చోబెట్టి. లేకపోతే ఎలా గోపురం ఉంటుంది ఇక్కడ, ఈ గట్టికలేంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇందుకుళ్ళు కానీ ఎత్తి మీద వెళ్తే ఎలా ఉంటుంది, ఆ గట్టిక నొప్పుడు నాకు ఇష్టం ఉంటుంది. పద్నా చెప్పాను, నేను చెప్పినట్టు ఉంటేనే ఇక్కడ పెట్టామని కనుక అని. ఎందుకంటే వాక్యం అది. అబ్రహాము కూడా అలాగే నేర్పించాడు పిల్లలకి. అందుకనే అబ్రహాం సంతానం దీవించబడింది. విన్నవాళ్ళు దీవించబడ్డారు, విననోళ్ళు అందులోనే నష్టపోయారు. యాసావు సంతానం వినలేదు, తిరిగిపోటీగా ఉన్నారు. యాకోబు సంతానం విన్నారు. అర్థమైందా? మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే నాకు అలవాటు. సంఘంలో కూడా అదే నాకు అలవాటు. సంఘంలో కూడా అలాగే పనులు చేసే కాడ కూడా నేను పనులు చేసే కూడా చిరాపడుతూ ఉంటాను. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనసు మనం కలిగి ఉండాలి. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. దేవుని మాట విన్నంతకాలం దేవుని ఆత్మ మనం తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టిన ఒకటే మాట చెప్తాను. దేవుని మాటకి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు దురాత్మ మన దగ్గరికి వస్తుంది, కానీ తెలియదు అది నీకు. నేను నాశనం చేసుకోవద్దు. సౌలు జీవితం అదే జరిగింది. రాజైన సౌలు దేవుని మాట విన్నంతకాలం దర్జాగా బతికాడు. దేవుని మాట వినలేదు అతను. చివరిలో ఎప్పుడు అతను కూడా అన్నీ కలిగి విస్తరించి పేరుది కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందినప్పుడు అతను మనసు కూడా గర్వించింది. దేవుడు చెప్పినట్లు యుద్ధం చేయలేదు, తనకిష్టం వచ్చినట్లు యుద్ధం చేశాడు. అప్పుడు దేవుని ఆత్మ తీసేసిన దగ్గర నుంచి దురాత్మ ఈ సౌలు మీదకి వచ్చిందట. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం గమనించాను. 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. ఏ ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ పోయికి వచ్చింది. అది దేవుని ఆత్మ ఉన్నంతసేపు దురాత్మ రాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఉన్నంతసేపు దురాత్మ రాదు. గమనించాలి. దురాత్మ వచ్చిందంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలు ఈట చేత పట్టుకొని ఎంత కూర్చుండి నేను దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుకున్న తాత్పర్యము కలిగి ఆలోచన కలిగి ఈట విసిరి దావీదు అతని ఎదుట నుండి తప్పించుకుని నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా. గమనించాలి,
మొత్తానికి దావీదుని చంపాలనే తిరిగడుతుంది. ఎప్పుడంటే దావీదుని చంపాలి, దావీదుని అంతమొందించాలి. ఎందుకంటే దురాత్మ ఆవరించేసింది, అతను దురాత్మ ఆవరించేసింది. గమనించాలి, దురాత్మ ఆవరించేసింది. ఇక్కడ 18వ అధ్యాయం 10వ వచనం రాశాడు ఆయన. మరునాడు దేవుని యొక్క నుండి దురాత్మ సౌలుని గమనించాను. ఎందుకు వచ్చింది దురాత్మ? సౌలు మీదకి ఎందుకు వచ్చింది అంటారు? సౌలు దావీదు సౌలుకి మంచి చేశాడు. అదేనా? దావీదు సౌలు ఓడిపోవలసిన పరిస్థితుల్లో సౌలు ఆ గొలియాతు చేతిలో చనిపోయే పరిస్థితుల నుండి దావీదు వచ్చి కాపాడాడు, యుద్ధం చేసి. అప్పుడు ప్రజలు దావీదును పొగిడారు. దావీదు లేకపోతే మా రాజు బతుకుండేవాడు కదా, దావీదు లేకపోతే మేము బతుకుండేవాళ్ళం కదా, మా భర్తలు బతుకుండేవాడు కదా. స్త్రీలు అందరూ గాన ప్రతిగానాలు చేస్తూ దావీదుని పొగిడి కొనియాడు. అది చూసి సౌలు దావీదు మీద అసూయపడ్డాడు, విషపు చూపు చూపాడు. ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు చూపాడో, అసూయపడ్డాడో, మరునాడే దురాత్మ వచ్చేసిందంట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, మీకు మనందరికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అసూయ అనేది తెచ్చుకున్నామో, విషపు చూపు అనేది తోటి వారిని తెచ్చుకున్నామో, మరుసటి రోజునే వచ్చేద్దంట దురాత్మ మీద. ఇక్కడ అదే చెప్పాడు. 9వ వచనం చదవండి, 8 కూడా చదవండి. ఆ మాటలు సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకున్నాడు. ఏ మాటలు? ప్రజలందరూ కూడా దావీదు గురించి మంచిగా చెప్పే మాటలు. దావీదు లేకపోతే మా రాజ్యం లేదు, దావీదు లేకపోతే మేము లేము, దావీదు లేకపోతే మా భర్తలో ఉండేవారు కాదు, మా కుటుంబం ఎలా ఉండేవి కాదని చెప్పి స్త్రీలందరూ కూడా కట్టగట్టును వచ్చి దావీదుని పొగుడుతూ పాటలు పాడారు, మాట్లాడి. దావీదులకు 1000 కొలది, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అతను చేసిరని వాళ్ళు స్తుతించి పాడారు, దేవుడిని కనపరిచారు. ఈ మాటలు సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదులకు 10,000 కొలది, నాకు 1000 కొలది అని స్తుతులు పాడితే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకుని, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. గుర్తుపెట్టుకోండి. మరునాడు చూడండి, చూసారా? మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించాను. గమనించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుననుకొని సౌలు ఆ ఈటను విసిరాడు. ఎక్కడోసారి విసిరాడు, అక్కడోసారి ఇంతకు ముందు చదవను. దావీదు కనబడితే ఈట విసిరాడు. ఆ స్త్రీలు పొగిడారనండి, రాజు కంటే గొప్పగా పొగిడారండి. అసూయ చూడండి. ఎప్పుడైతే అసూయ పడ్డాడు అతను, విషపు చూపు చూపాడు, మొదలునాడే దురాత్మ వచ్చేసింది. గమనించండి. 17వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ఎందుకు తప్పించుకున్నాడు? యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ ఈట తగలకుండా దేవుడు తప్పించాడు. నేను ఎంత సూటిగా విసురుతున్నాను, ఎంత కరెక్ట్గా విసురుతున్నాను, ఎలా తప్పించబడుతున్నాడబ్బా? దేవుని ఆత్మ దావీదుకు తోడుగా ఉందని సౌలుకి అర్థమయ్యి అప్పుడు దావీదు భయపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు దేవుని చిత్తానుసారమైన మనిషి, భయభక్తులు కలిగిన వ్యక్తి. దావీదు 13వ సంవత్సరంలోనే 23వ కీర్తన రాశాడంట. 13 సంవత్సరంలో
ఇప్పుడు మీ పిల్లలు ఎంత చదువుతున్నారు? దేవుడి గురించి ఒక మాట ఏం చెప్తున్నారు మీ పిల్లలు? ఒక పాట అయినా పాడుతున్నారా? ఒక వాక్యమైన చదువుతున్నారా? 13వ సంవత్సరంలో 23 కీర్తన రాసినట్టేనా? అంటే 23 కీర్తనలు రాసేసాడు 13 సంవత్సరాలకి. అంటే దావీదు రేంజ్ అవ్వడం చూడండి భక్తిలో, దేవుడి విషయంలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని రాశాడు. ఆయన నా కాపరి, నాకేమి లేమి కలగదు, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు. దేవుడిని వదిలేసి నువ్వు నీ ఇష్టానుసారంగా, నా మన ఇష్టానుసారంగా ఉంటే ఎలాగండి? గమనించండి. దావీదు 14 వచనం చదివితే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. సుబుద్ధి కలిగి ఉండండి, దేవునికి తోడుగా ఉంటాడు. ఏమి భయపడవలసిన పని లేదండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బుద్ధి మార్చుకోండి, మనసు మార్చుకోండి, ఎదగండి అన్ని విషయాల్లో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదల. సత్యము చెప్పడం మనం అర్థమైందా? ఒకరి గురించి సేవకుడు గురించి చెడ్డ చెప్పినప్పుడు తప్పు, అలా చెప్పకమ్మా, సత్యం చెప్పాలండి. ఒక వ్యక్తి గురించి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు కొద్దిగా అలాంటి మాటలు చెప్పరు. మనం క్షమించాలమ్మా, ప్రేమించాలని చెప్పాలి, సత్యం చెప్పాలండి, ఉన్నది చెప్పాలి. అదే సత్యం చెప్పాలండి. నువ్వు అసత్యం చెప్పుకుంటూ బతుకుతూ ఈ భూమి మీద కలకాలం ఉండలేవు కదా. అలాంటప్పుడు ఎందుకు నేను తెచ్చేసుకుంటావు? నీ ముందు ఎవరైనా ఉన్నారా? నీ తాత ముత్తాతలు ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా? మరి నువ్వు ఉంటావా, నేను ఉంటానా? ఎందుకు ఉన్నది మాట్లాడలేకపోతున్నాము? మనం దేవుని పెట్టినాం. క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు, దేవునికి తోడుగా ఉంటాడండి. దావీదు అన్ని విషయాల్లో కూడా అతను దేవుని ఉద్దేశాలు ఎరిగినోడు, దేవుని చిత్తానుసారంగా నడిచినాడు. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అక్కడ కూడా తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు. మరి మనం ఏం విడిచిపెట్టుకుంటున్నాం? ఎన్నో మాట్లాడేస్తున్నాం, వెనకాల ముందు పక్కన ఈ పక్కనే. ఈ తప్పు మాట్లాడాలని అనుకుని విడిచిపెట్టుకుంటున్నావా? తప్పుడుగా ఆలోచించానని అనుకుని ప్రభు దగ్గర ఉపవాస ప్రార్థనలు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నావా? నువ్వు అసూయ అనే దాన్ని, ఇస్సపు బుద్ధి నువ్వు వదిలిపెట్టుకోకపోతే దురాత్మ నీలో ఉండి నిన్ను అంతం చేస్తాడు. గుర్తుపెట్టుకో, అసలు అనుమానమే లేదు మీకు. వాక్యమే మనకు ఆధారం. ఇది వాక్యం ఎందుకు రాయించాడంటే ఇంత క్లియర్గా, అందుకే. కనుక మీ మనసు దేవుని మీద ఆనుకోండి, కష్టపడి పని చేసుకోండి. దేవుడు మీ కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు నీ చేతుల నిండా పనిస్తాడు, నీ జేబుల నిండా ఆదాయం ఇస్తాడు నీకు. అందులో అనుమానం ఏమీ లేదు మీకు. అంతేనా? శ్రద్ధగా ఉండాలి మనం. దేవుని భక్తి కూడా శ్రద్ధగా చేయాలి, పని శ్రద్ధగా చేయటమే కాదు. ఆయన అదే చెప్తాడు, మనం చదివాం కదా, ఎఫెసీ రాసిన పత్రిక 4:15 చదివాం కదా. పై వైపు చదవండి. క్రీస్తు ఇది ఫిలిప్పీ రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అది చూసారా, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇతరుల బలహీనతలో ఉన్నప్పుడు పలకరించాలి, బాధలో ఉన్నప్పుడు పలకరించాలి. సంజయ్ గారిని మీరు ఎంతమంది పలకరించారో ఏంటో నాకు తెలియదు, కానీ పలకరించాలండి. ఆవిడ ఎంత బాధ అనిపించింది, పలకరించకపోయినప్పుడు పలకరించలేని బాధ కూడా ఆవిడ యాడ్ అవుతుంది. పలకరించాలండి.
అలాంటి వాళ్ళు వదిలేండి. అది కాదు మనకు కావాల్సింది. సహోదర ప్రేమ, దేవుని ప్రేమ. మనం ప్రేమను బట్టి ఒకసారైనా పలకరించి రావాలండి. అలాగే ఆవిడేనే కాదు, ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరో బలహీనతల్లో ఉన్నా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఈ రోజున అది ఆ ప్రేమ మన సంఘంలో కనపడలేదు. ఏ కార్యక్రమం వచ్చినా కనబడి చేయాలి. మన సొంత కార్యాలే కాదు చేయటం, సంఘం పూనుకోవాలి. నిజంగా మీరు రావటం చాలా గ్రేట్, సంతోషించాను. నిజంగా మన వాళ్ళందరూ అక్కడ సంఘం అందరూ వచ్చారు. నిజంగా అలాగే ఎవరికి జరిగినా అలాగే రావాలి. దానికి ముందు మనం పలకరింపు ఉండాలి. ఎందుకంటే మనం పలకరించినప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. వాళ్ళ ఆ భయం నుంచి బయటకు వస్తారు. ఒక ఆందోళన ఉంటుంది, ఒక పిరికితనం ఉంటుంది. ఏదైనా సరిగ్గా అదే ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమైపోతానా, ఏమవుతుందా, తగ్గుతుందా అనేటప్పుడు సంఘం మనం వెళ్ళి దప్పదప్పాలుగా వెళ్ళి పలకరించడం అలవాటు చేసుకుంటాం. అదే ప్రేమ. అది మనం చూపిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుడు. ఈ వాక్యాన్ని పాటించండి, సుబుద్ధి కలిగి ప్రార్థించండి. దావీదు అన్ని విషయాలలో, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు వందనము, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయంలో చొచ్చుకొని వెళ్ళి మీ వాక్య ప్రకారంగా ఉండటానికి మీ కృపా సహాయం దయచేయండి. మా ఆరాధనలో మాకు మంచి వర్తమానం అందించారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడదామని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పారు. ఈ రోజున ఆ మాట మా సంఘానికి చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. ఎత్తబడిన మాటను బట్టి మా సంఘాన్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.